మేడ్చల్ నుంచి బొల్లారం వరకు రైల్వే స్టేషన్లోని అండర్ బ్రిడ్జిలను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. 30 ఏళ్లుగా బొల్లారం ఆర్ఓబీ సమస్యతో నలుగుతుందని, బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయడమే కాకుండా భూములు కోల్పోతున్న వారికి పరిహారం కూడా అందించారన్నారు. కానీ ఇంతవరకు బ్రిడ్జి నిర్మించలేదన్నారు. ఇక్కడ ప్రతి అరగంటకు ఒక గేటు ఉంటుందని, ఆఫీసుల కంటే ఉద్యోగులు రోడ్డుపైనే ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనికి సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఈటల తెలిపారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ స్టార్ట్ చేసి బొల్లారం దాకా వచ్చినప్పుడు గుల్లపోచంపల్లిలో ఒక ఆర్యుబి, గౌడవెల్లిలో 2వ ఆర్యుబి, 3వ ఆర్యుబి మేడ్చల్ పట్టణంలో ఎప్పుడో శాంక్షన్ అయి నత్తలాడికి నడుస్తూ ఉంది. వాటిని త్వరితగతిన పూర్తిల కోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. 30 సంవత్సరాల తరబడి నానుతున్నటువంటి ఇష్యూ ఆర్ఓబి బొల్లారం. ప్రతి అర్ధగంటకు ఒకసారి ఇక్కడ గేటు పడుతుంది. వేల మంది ఇక్కడే, అసలు ఆఫీసులకు పోయే టైం తక్కువైపోయింది, గేట్ల కాడ ఉండే టైం ఎక్కువైపోయింది. ఇవాళ ఆ సమస్య పరిష్కారం కోసం రైల్వే అధికారులతో ఇలా సమీక్ష పెట్టి దీన్ని త్వరితగతిన ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసుకొని పూర్తి చేసే దానికోసం ప్రయత్నంలో బాగా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా కొంపల్లిలో కూడా ఇంతకుముందు ఉన్న పాత ఫ్లైఓవర్, పాత ఆర్ఓబి ఏదైతే ఉందో దాని కింద మళ్ళీ ఒక ఆర్యూబిని నిర్మాణం చేయడం కోసం కూడా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వినాయక నగర్, మల్కాయిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వినాయక నగర్ కావచ్చు, అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి ఇంకొక ఆర్యూబి కావచ్చు, అన్ని రకాల రైల్వే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా నేను 2 సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జీఎం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక పైన ఎంపీ గారితో మీరు సమీక్ష పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి అన్నిటికీ పరిష్కారం చూపే బాధ్యత పెట్టాలని చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తన షేర్ కనుక ఇవ్వకపోతే కేంద్రమే పూర్తి స్థాయిలో అన్ని రకాల డబ్బులు